తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దానికోసం మన కేబినెట్ లో కూడా మీరు ఒక ఉపసంఘం కూడా వేశారు లోకేష్ గారి ఆధ్వర్యంలో. మరి మీ కొడుకు వయసు ఎంత? 11 సంవత్సరాలే కదా. రెండో పాయింట్ మీరు అన్నది ఏంటి, ఆ రోజు మా బెండపూడిలో మౌనిక అనే అమ్మాయి ఇంగ్లీష్ ఆ విధంగా బ్రహ్మాండంగా మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేశారే. And so we are so glad with your Ammavadi. మరి ఇప్పుడు మీ పిల్లలు మాట్లాడినప్పుడు మేము ఎక్కడ ట్రోల్ చేయట్లా, కానీ ఒకసారి మీరు గమనించుకోండి మీ మెంటాలిటీ ఎలా ఉందనేది గమనించుకోమని చెబుతాం. సిగ్గుపడరండి. ఇంగ్లీష్ మీడియం విద్య పెడితే పేదవాళ్ళు ముద్దబ్బాయిలు అయిపోతారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. మరి ఇప్పుడు మీ కొడుకు మీ మనవడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు కదా, ముద్దబ్బాయి కాలేదు కదా, మరి పేదలు ఎందుకు ముద్దబ్బాయిలు అవుతారు? 2 ట్యాబులు ఇస్తే మీ కొడుకుతోనేమో పాడ్కాస్ట్, మీ మనవడితో లోకేష్ కొడుకుతో మీరు పాడ్కాస్ట్లు పెట్టిస్తానంటున్నారు. వాళ్ళు ట్యాబులు చదువుకోవడం, దాంట్లో కూడా ఏ కంటెంట్ ఓపెన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్స్టాల్ చేసినటువంటిది మాత్రమే ఓపెన్ అవుతుంది. దాంట్లో మళ్ళీ బైజూస్ యాప్ చేస్తే ఇది ఏ జ్యూస్ అని నీచంగా మాట్లాడారు. అది బైజూస్ కాదు, జగన్మోహన్ రెడ్డి జ్యూస్. అది నీచంగా మాట్లాడి ఆ ట్యాబులు ఇస్తే పిల్లలు ఏదేదో చూస్తారని చెప్పి ఈనాడు దినపత్రికతో పాటు వాళ్ళ పత్రికలో రాపిచ్చారే. మరి ఇప్పుడు ఏమో మెయిన్ పేపర్లో వేసి దేవాంశు సూపరు డోపర్ అని చెప్పి మీరు రాస్తుంటే సో ఎంత తప్పు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.